Greetings to all. Welcome to our channel. Yes, I too can. I dedicate this video to my beloved parents and my youngest son. Dear children, friends, and members of my civil engineer family, by listening, watching, learning, and practicing this class, I strongly believe it can change your personality. It can alter your circumstances in your life. It can face the challenges you are facing right now. My heartfelt thanks to every one of you, those who are watching this video till the end. Kindly subscribe, like, comment, and don't forget to share. Thank you. Dear members of my civil engineers, especially freshers, today I would like to explain an important topic. Our topic is on frequency. Our topic is on, as per IS 456 2000, class 15.2.2, frequency. What is frequency? Frequency అంటే ఏమిటి? Dear members of my civil engineers, before entering into our today's topic, న్యూ వ్యూవర్స్ కోసం అలాగే ఫ్రెషర్స్ కోసం ఈరోజు టాపిక్ రిలేటెడ్గా ఉన్న మన ప్రీవియస్ క్లాస్ టాపిక్ని చిన్న ఇంట్రొడక్షన్తో మనం ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, మన SI2CAN ఛానల్ యొక్క సివిల్ ఇంజనీరింగ్ రన్నింగ్ నోట్స్ అలాగే IS 456 2000 కోడ్ బుక్ మీరు తీయండి. రైట్, ఆర్ యు రెడీ? గుడ్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ మనం ఏం చూసాం? కాంక్రీట్ అంటే ఏమిటి, నెంబర్ 1. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటో మనం చూసాం. 3 M5 నుండి M25 గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ యొక్క కలిపే నిష్పత్తులు ఏంటో మనం చూసాం. రైట్, అలాగే నామినల్ మిక్స్ అంటే ఏంటో చూసాం, డిజైన్ మిక్స్ అంటే ఏంటో చూసాం. నామినల్ మిక్స్ అంటే ఎక్కడి వరకు? M5 నుండి M25 వరకు నామినల్ మిక్స్. డిజైన్ మిక్స్ అంటే M30 నుండి M80 వరకు డిజైన్ మిక్స్. నామినల్ మిక్స్ అంటే చూసాం, డిజైన్ మిక్స్ అంటే చూసాం. అలాగే ప్రపోర్షన్స్ కూడా మనం చూసాం. రైట్, మీ నోట్బుక్ కోసం ఓపెన్ చేసి చూడండి. M5 1:5:10, M7.5 1:4:8, M10 1:3:6, M15 1:2:4, M20 1:1.5:3, M25 1:1:2. రైట్ ఫ్రెండ్స్, దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. ఏం చూసాం? M15 చూసాం, 1:2:4. రైట్ ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరి నుంచి ఒక ఫ్రెష్ ఇంజనీర్, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక పెద్ద వయసు ఉన్న ఒక సార్ గారు నాకు ఫోన్ చేశారు. సార్, మీ ప్రీవియస్ క్లాస్ మేము చూసాము, మాకు అర్థమైంది. మీరు M15 గురించి చెప్పారు కదా, మాకు M25 గురించి ఒకసారి మీరు వివరిస్తారా అని చెప్పేసాను. రైట్, మై డియర్ ఫ్రెషర్ అండ్ అంకుల్ గారు, సార్, ఆల్ ఆఫ్ యూ నన్ను గమనించండి. మనం M15 గురించి మనం చూసాం కదా, 1:2:4 చూసాం. ఇప్పుడు మనం M25 గురించి చూసి మనం ముందుకు వెళ్దాం. రైట్, M25 ఎంతండి? M25 1:1:2. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు 14 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చి M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ నేను కాంక్రీట్ పోర్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, M25 ఏంటి? మన ప్రపోర్షన్ కలిపే నిష్పత్తులు ఏంటి? 1:1:2. 1:1:2 అంటే 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్, ఒక నిష్పత్తిలో ఇసుక వేయాలి, రెండో నిష్పత్తిలో మన కంకర వేయాలి. రైట్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక సిమెంట్ బ్యాగు, బాగా గమనించండి, ఒక సిమెంట్ బ్యాగు ఎన్ని గమ్మలలో వస్తుందో మనం చెక్ చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు మిల్లర్లో లోడ్ వేయాలి. ఒక సిమెంట్ బ్యాగ్ మిల్లర్లో మనం లోడ్ వేయాలి. ఏ నిష్పత్తులు? 1:1:2 నిష్పత్తిలో మిల్లర్లో మనం లోడ్ వేయాలి. రైట్, మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక సిమెంట్ బ్యాగు ఎన్ని గమ్మలు వస్తుందో మనం చెక్ చేయాలి. నేను ప్రీవియస్ క్లాస్ మీకు కూడా చెప్పాను. చూడండి, ఇది చిన్న గమ్మెల. నేను ఏం చేస్తానంటే, ఒక సిమెంట్ బ్యాగు ఎన్ని గమ్మెలు వస్తుందో ముందు నేను చెక్ చేయాలి. రైట్, ఇది చిన్న గమ్మెలు అంటాం కదా. నేను సిమెంట్ బ్యాగ్ తీసుకున్నాను, ఈ గమ్మెలు నేను చెక్ చేశాను. ఒక సిమెంట్ బ్యాగ్ ఎన్ని గమ్మెలు వస్తున్నాయి? ఈ గమ్మెలతో ఒక సిమెంట్ బ్యాగు తల కొట్టు కొడితే 4 గమ్మెలు వస్తుంది. ఈ గమ్మెల ఒక సిమెంట్ బ్యాగు తల కొట్టు కొడితే 4 గమ్మెలు వస్తుంది. అలాగే ఇలా గోడు వేస్తే 3 వస్తాయి. రైట్, చూడండి, మిల్లర్ ఆపరేటర్ ఏం చేస్తారంటే, బ్లేడ్ పెట్టి సిమెంట్ బ్యాగ్ పైన పోసి ఆ మిల్లర్లో సిమెంట్ వేస్తాడు. రైట్, ఇప్పుడు నేను ఏమేయాలి? ఇసుక వేయాలి.
ఇప్పుడు నాకు ఈ సిమెంట్ బ్యాగు ఒక 50 కేజీల సిమెంట్ బ్యాగు ఎన్ని గమ్మెలు వచ్చిందన్నాను? 4 గమ్మెలు వచ్చిందన్న. అంటే 4 1s are 4, 4 ఒకట్ల 4. ఇదే కొలతతో ఉన్న గమ్మెలతో నేను 4 ఇసుక మిల్లర్లు వేయాలి. తర్వాత కంకర ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఇదే గమ్మెల కొలతతో నేను 4 2s are ఎంత? 8. అంటే ఈ కొలతున్న గమ్మెలతో నేను 8 కంకర మిల్లర్లో కంకర వేయాలి. మళ్ళీ చెప్తా చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక సిమెంట్ బ్యాగు 4 గమ్మెలు అయ్యింది. నాకు ఒక సిమెంట్ బ్యాగ్ 4 గమ్మెలు అయ్యింది. నేను ఎంత నిష్పత్తిలో ఇసుక వేయాలి? 1 నిష్పత్తిలో ఇసుక వేయాలి. అంటే 4 1s are 4, 4 ఒకట్లు 4. అంటే ఇదే కొలతతో ఉన్న గమ్మెలతో నేను 4 గమ్మెలు ఇసుక మిల్లర్లో వేయాలి. ఓకే, కంకర ఎంత నిష్పత్తిలో ఉంది? 2. అంటే 4 2s are 8. అంటే ఇదే కొలతో ఉన్న గమ్మెలతో నేను 8 కంకరు నేను మిల్లర్లో వేయాలి. ఆర్ క్లియర్ ఫ్రెండ్స్? ఇక్కడ మీరు నన్ను గమనించండి, జాగ్రత్తగా మాట. మనం ఒక సిమెంట్ బ్యాగ్ని ఏ గమ్మెలతో మనం కొలుస్తున్నామో, ఏ గమ్మెలతో మనం అయితే చెక్ చేస్తున్నామో ఎన్ని గమ్మెలు వస్తున్నాయో అని, అదే కొలత కలిగిన గమ్మెలతోనే మనం ఇసుక వేయాలి. అదే కొలత కలిగిన గమ్మెలతోనే మనం కంకర వేయాలి. ఈ పాయింట్ మీకు జాగ్రత్తగా వినండి. అంతేకాని మనం ఐరన్ తట్లు అంటాం, చిన్న తట్లు అంటాం, పెద్ద తట్లు అంటాం, రకరకాల పరికరాలు ఉన్నాయి. మనం సిమెంట్ బ్యాగ్ని ఏ గమ్మెలతో మనం చూస్తున్నామో అదే కొలతతో ఉన్న గమ్మెలతోనే మనం ఇసుక వేయాలి. అదే కొలతో ఉన్న గమ్మెలతో మనం కంకర వేయాలి. అంతేకాని ఐరన్ గిన్నెలతో నువ్వు సిమెంట్ను కొలిచి అది 5 6 వస్తాయి, దాంతో కొలిచి నువ్వు చిన్న గమ్మెలతో ఇసుకేస్తాను, పెద్ద గమ్మెలతో నేను కంకర వేస్తానంటే కుదరదు. అలా వేయకూడదు. అది తప్పు, అది ప్రమాదం కూడా. మళ్ళీ చెప్తాను చూడండి మాట. మనం ఒక సిమెంట్ బ్యాగ్ని ఎన్ని గమ్మెలు వస్తాయో మనం ఏ గమ్మెలతో మనం చెక్ చూస్తున్నామో అదే కొలుతున్న గమ్మెలతో మనం ఇసుక మిల్లర్లో వేయాలి. అదే కొలుతున్న గమ్మెలతో మనం కంకర మిల్లర్లో వేయాలి. అంతేకాని ఐరన్ గమ్మెలతో మనం చెక్ చేసి వేరే ప్లాస్టిక్ చిన్న గమ్మెలతో ఇసుకేసి వేరే ప్లాస్టిక్ పెద్ద గమ్మెలతో మనం కంకర వేస్తామంటే కుదరదు. అలా వేయకూడదు. అది తప్పు, అది ప్రమాదం కూడా. ఆర్ యు క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు కోడ్ బుక్ ఓపెన్ చేయండి. As per IS 456/2000 class 15.2.2 frequency కోడ్ బుక్ మనకి ఏం చెప్తుంది? The minimum frequency of sampling of concrete of each grade shall be in accordance with the following అని మనకు ఒక టేబుల్ ఇచ్చారు. దాంట్లో 2 కాలమ్స్ ఇచ్చారు. మళ్ళీ చెప్తా చూడండి, కోడ్ బుక్ మీద రాసుకోండి. The minimum frequency of sampling of concrete of each grade shall be in accordance with the following. ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటంటే మనం నామినల్ మిక్స్ అయినా డిజైన్ మిక్స్ అయినా చూడండి, నామినల్ మిక్స్ అయినా డిజైన్ మిక్స్ అయినా అంటే M5 నుండి M80 వరకు అది ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అయినా సరే మనం ఈ ఫ్రీక్వెన్సీ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ మనం చెప్తున్నాండి, అది నామినల్ మిక్స్ అయినా డిజైన్ మిక్స్ అయినా M5 నుండి M80 వరకు అది ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అయినా సరే మనం ఈ ఫ్రీక్వెన్సీని మనం ఫాలో అవ్వాలి. ఆర్ క్లియర్? గుడ్ ఫ్రెండ్స్. అక్కడ చూడండి 2 కాలమ్స్ ఇచ్చారు. ఫస్ట్ కాలంలో ఏమి ఇచ్చారు? క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ ఇన్ ద వర్క్ అని క్యూబిక్ మీటర్ ఫస్ట్ కాలంలో ఉంది. రెండో కాలంలో ఏమి ఇచ్చారు? చూడండి మీరు ఒకసారి. రెండో కాలంలో ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ టేబుల్ మనకు అర్థం కావాలంటే, ఈ ఫస్ట్ రో సెకండ్ రో మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది శాంపిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రైట్? ఒక శాంపిల్ అంటే ఇక్కడ శాంపిల్ అంటే అర్థం ఏంటంటే 1 శాంపిల్ ఈక్వల్ టు 3 నెంబర్స్ ఆఫ్ టెస్ట్ స్పెసిమెన్స్. స్పెసిమెన్స్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ స్పెసిమెన్స్ అంటే లిటరల్గా తెలుగు మీనింగ్ ఏంటంటే నమూనా. ఏంటంటే
నమూనా. ఏ నమూనా? కాంక్రీట్ క్యూబ్ యొక్క నమూనా, రైట్? కాంక్రీట్ క్యూబ్ యొక్క నమూనా. దాని సైజ్ ఎంత? 150 mm by 150 mm by 150 mm. అంటే లెంత్ వచ్చి 150 mm, బ్రెత్ వచ్చి 150 mm, డెప్త్ వచ్చి 150 mm, రైట్? మనం కాంక్రీట్ క్యూబ్స్ అన్నాం. ఓకే, మన కాంక్రీట్ క్యూబ్స్ అన్నాం. సో 1 శాంపిల్ ఈక్వల్ టు 3 నెంబర్స్ కాంక్రీట్ క్యూబ్స్. మనసులో పెట్టుకోండి మాట. 1 శాంపిల్ ఈక్వల్ టు 3 నెంబర్స్ కాంక్రీట్ క్యూబ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను బోర్డు మీద పెడతాను, మీ నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి, రైట్? ఆర్ యు రెడీ? గుడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. వన్ శాంపిల్ అంటే ఏంటి? 3 నెంబర్స్ టెస్ట్ స్పెసిమెన్స్. 3 నెంబర్స్ టెస్ట్ స్పెసిమెన్స్. ఇక్కడ స్పెసిమెన్స్ అంటే లిటరల్గా తెలుగు మనం ఏమనుకున్నాం? నమూనా. నమూనా. ఏ నమూనా? కాంక్రీట్ క్యూబ్ యొక్క నమూనా. కాంక్రీట్ క్యూబ్ యొక్క నమూనా. దాని సైజ్ ఎంత? 150 mm by 150 mm by 150 mm, రైట్? చూడండి, 3 క్యూబ్స్ వేసాను. 1 2 3. సో 1 sample equal to 3 numbers concrete cube. 1 sample equal to 3 numbers concrete cube. మనసులో పెట్టుకోవాలి ఈ విషయం, రైట్? 1 sample equal to 3 numbers concrete cube. Friends, if you require the total quantity of concrete in the work from 1 to 5 cubic meter, మనకి 1 నుంచి 5 cubic meter కాంక్రీట్ మన పనిలో అవసరమైనప్పుడు you should take 1 sample. 1 sample అంటే 3 కాంక్రీట్ క్యూబ్స్. మనకి 3 కాంక్రీట్ క్యూబ్స్ మనం తీసుకోవాలి, రైట్? నెక్స్ట్, ఇఫ్ యూ రిక్వైర్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ ఫ్రమ్ 6 to 15 cubic meter, మనకి 6 నుండి 15 cubic meter మన పనిలో కాంక్రీట్ అవసరమైనప్పుడు యూ షుడ్ టేక్ 2 samples. 2 samples అంటే 1 sample అంటే 3 కాంక్రీట్ క్యూబ్స్. 2 అంటే 2 3s ఎంత? 6 కాంక్రీట్ క్యూబ్స్ మనకు అవసరమైనది. నెక్స్ట్, if you require the total quantity of concrete from 16 to 30 cubic meter, మనకి 16 నుండి 30 cubic meter కాంక్రీట్ మన పనిలో అవసరమైనప్పుడు you should take 3 samples. 3 samples అంటే 1 sample అంటే ఎంత? 3 కాంక్రీట్ క్యూబ్స్. 3 అంటే 3 3s 9 అంటే మనకి 9 కాంక్రీట్ క్యూబ్స్ మనకు అవసరమైనది. నెక్స్ట్, if you require the total quantity of concrete in the work from 31 to 50 cubic meter, మనకి 31 నుండి 50 cubic meter కాంక్రీట్ మన పనిలో అవసరమైనప్పుడు యూ షుడ్ టేక్ 4 samples. 4 samples అంటే 1 sample ఈక్వల్ ఎంత? 3 కాంక్రీట్ క్యూబ్స్. 4 అంటే 4 3s 12 అంటే మనకి 12 కాంక్రీట్ క్యూబ్స్ మనకు అవసరం, రైట్? ఇఫ్ యూ రిక్వైర్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ 51 and above cubic meter, అంటే 51 నుండి అబోవ్ కాంక్రీట్ మనకి పనిలో అవసరమైనప్పుడు you should take 1 additional sample for additional each 50 cubic meter. సార్, ఇంతవరకు అర్థమైంది? ఈ మాట మాకు అర్థం కాదు, రైట్? నేను చెప్తా నేను బోర్డు మీద రాస్తాను, మీరు ఒకసారి చూడండి, రైట్? ఫ్రెండ్స్, చూడండి, ఇఫ్ యూ రిక్వైర్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ 51 and above మనకి క్యూబిక్ మీటర్ అంటే మనకి 51 కన్నా ఎక్కువ కాంక్రీట్ మనకు పనిలో అవసరమైనప్పుడు మనం ఎడిషనల్గా ఒక శాంపిల్ తీసుకోవాలి. ఎడిషనల్గా ఒక శాంపిల్ ప్రతి 50 క్యూబిక్ మీటర్కి, ప్రతి ఎడిషనల్ 50 క్యూబిక్ మీటర్కి ఎడిషనల్గా మనం ఒక శాంపిల్ మనం తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు 70 cubic meter కాంక్రీట్ నాకు సైట్లో అవసరమైంది. నాకు ఎంత అవసరం ఉందండి? 70 cubic meter కాంక్రీట్ నాకు అవసరమైంది. నేను ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి? ఇప్పుడు 50 వరకు 4 తీసుకోవాలి. ఎంత? 50 వరకు 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? 51 to 100
అడిషనల్గా ఒక శాంపిల్ తీసుకోవాలి. నాకు ఎంత కావాలన్నాను? 70 క్యూబిక్ మీటర్ కావాలి. 70 క్యూబిక్ మీటర్ కావాలి. 70 క్యూబిక్ మీటర్ నాకు కావాలంటే ఎన్ని శాంపిల్స్ నేను వేయాలి? 50 వరకు 4 శాంపిల్స్ నేను వేసాను. 51 to 100 మధ్యలో ఉంది నాకు 70 క్యూబిక్ మీటర్. అంటే 4 + 1 ఎంత? 5 శాంపిల్స్. ఆర్ క్లియర్ ఫ్రెండ్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 130 క్యూబిక్ మీటర్ నాకు కావాలి. నాకు 130 ఫర్ ఎగ్జాంపుల్ నాకు 130 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి నేను ఎన్ని శాంపిల్స్ వేయాలి? 130 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి నేను ఎన్ని శాంపిల్స్ వేయాలి? చూడండి 50 వరకు నేను 4 శాంపిల్స్ వేయాలి. 50 వరకు నేను 4 శాంపిల్స్ వేయాలి. 51 to 100 1 శాంపిల్. నాకు ఎంత కావాలన్నాను? 130 క్యూబిక్ మీటర్ కావాలి. నాకు ఎంత కావాలి? 130 క్యూబిక్ మీటర్ నాకు కావాలి. అంటే 50 వరకు 4 శాంపిల్స్ వేసాను. 51 to 100 + 1 అడిషనల్ 1 శాంపిల్ తీసుకున్నాను. 101 to 150 నాకు 130 క్యూబిక్ మీటర్ నాకు కావాలన్నా అంటే 101 to 150 అడిషనల్ మరొక శాంపిల్ నేను తీసుకోవాలి. అంటే 4, 5, 6 నెంబర్ శాంపిల్స్ నేను తీసుకోవాలి. ఐ క్లియర్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి 50 క్యూబిక్ మీటర్ అదనంగా ప్రతి 50 క్యూబిక్ మీటర్ చొప్పున మనం ఎడిషనల్గా ఒక శాంపిల్ మనం తీసుకోవాలి. ఏం జరుగుతుందండి? ప్రతి 50 క్యూబిక్ మీటర్ చొప్పున అదనంగా మనం ఒక శాంపిల్ అనేది మనం తీసుకోవాలి. అంటే అట్లా 1 to 50 వరకు 4 శాంపిల్స్, 51 to 100 ఒక శాంపిల్, 101 to 150 ఒక శాంపిల్, 151 to 200 మరొక శాంపిల్, 201 to 250 మరొక శాంపిల్. అలాగా ప్రతి 50 క్యూబిక్ మీటర్ చొప్పున అదనంగా మనం ఎడిషనల్గా ఒక శాంపిల్ అనేది మనం తీసుకోవాలి. అది క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి నాకు 170 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ నాకు అవసరం అండి. ఎంతండి? 170 క్యూబిక్ మీటర్ నాకు కాంక్రీట్ అవసరం. నేను ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి చెప్పండి మీరే? నాకు 170 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి నేను ఎన్ని శాంపిల్స్ నేను తీసుకోవాలి చెప్పండి? నేను చెప్తాను చూడండి. 50కి ఎన్ని? 4 శాంపిల్స్. 170 క్యూబిక్ మీటర్ అంటే ఇది ఎక్కడ ఉంది? 51 to 100 1 శాంపిల్, రైట్? 4 + 1 51 to 100 1 శాంపిల్. నెక్స్ట్ 101 to 150 another sample. ఓకే 151 to 200 నాకు ఎంత కావాలి? 170 క్యూబిక్ మీటర్. అంటే 151 to 200 మధ్యలో 170 క్యూబిక్ మీటర్ ఉంది. నాకు కావాల్సిన క్యూబిక్ మీటర్ ఇక్కడ ఉంది. అంటే 151 to 200 మధ్యలో 170 ఉంది. కాబట్టి నేను అదనంగా మరొక శాంపిల్ తీసుకోవాలి. అంటే 4, 5, 6, 7 శాంపిల్స్ నేను తీసుకుంటే 7 శాంపిల్స్ అంటే 1 శాంపిల్ అంటే ఎంత? 3 కాంక్రీట్ క్యూబ్స్. అంటే 7 into 3 21 నెంబర్స్ కాంక్రీట్ క్యూబ్స్ నాకు కావాలి. ఆర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు 230 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ నాకు అవసరం. 230 నేను ఎన్ని శాంపిల్స్ వేయాలి? నాకు ఎంత కావాలండి? 230 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి నేను ఎన్ని శాంపిల్స్ నేను తీసుకోవాలి? రైట్ చదవమా? రైట్ 50 వరకు ఎన్ని శాంపిల్స్? 50 క్యూబిక్ మీటర్ వరకు ఎన్ని శాంపిల్స్? 4, రైట్? నాకు కావాల్సిన ఎంత? 230 కావాలి. 51 to 100 1 శాంపిల్ +1 101 to 150 +1 151 to 200 +1 201 to 250 +1 201 to 250 అంటే నాకు ఎంత కావాలి? 230 క్యూబిక్ మీటర్ కావాలి. నాకు ఎక్కడ కలిసింది? 201 to 250 మధ్యలో నాకు 230 క్యూబిక్ మీటర్ ఉంది +1. సో 4, 5, 6, 7, 8 అంటే 8 నెంబర్ శాంపిల్స్ నాకు కావాలి. 8 నెంబర్ శాంపిల్స్ అంటే 1 శాంపిల్ = 3 కాంక్రీట్ క్యూబ్స్. 8 3 ఎంత? 24 నెంబర్స్ కాంక్రీట్ క్యూబ్స్ నాకు కావాలి. ఆర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ క్లియర్ దిస్ పాయింట్?
మీకు ఒక డౌట్ వచ్చింది, సార్ నాకు 50 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ నేను ఆర్డర్ ఇచ్చాను, నాకు సరిపోకుండా ఎడిషనల్గా 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ నేను చెప్పుకున్నాను. అప్పుడు ఎంత అయింది? 51 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ అయింది. 51 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ అయింది. నేను ఎన్ని సంఖ్యలు తీసుకోవాలి? ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మీరు 50 వరకు 4 తీసుకున్నారు కదా, 50 వరకు 4 తీసుకున్నారు కదా, 1 క్యూబిక్ మీటర్ మీరు ఆర్డర్ ఇచ్చారు. 1 క్యూబిక్ మీటర్ ఆర్డర్ ఇచ్చిన కోడ్ బుక్ ఏం చెప్తా చూడండి, 51 and above. 51 and above అంటే 51 and above. 51కి వచ్చాను కాబట్టి +1. నేను 1 క్యూబిక్ మీటర్ ఆర్డర్ ఇచ్చాను, 50 కదా, 1 క్యూబిక్ మీటర్ ఆర్డర్ ఇచ్చాను అని చెప్పేసి నువ్వు 4 శాంపిల్స్ అయితే కుదరదు. 51 కాబట్టి 4 + 1 అంటే 5 శాంపిల్స్ మనకు కావాలి ఇక్కడ, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ నాకు అవసరమైంది, నేను ఆర్డర్ ఇచ్చాను, కాంక్రీట్ నేను వేస్తాను, నాకు సరిపోలా, నేను అదనంగా మరొక క్యూబిక్ మీటర్ నాకు అవసరం ఉంది, చిన్న పార్ట్ నేను వేయాలి. అప్పుడు నేను ఎన్ని శాంపిల్స్ తీసుకోవాలి? సార్ నేను ఆర్డర్ ఇచ్చిన 1 క్యూబిక్ మీటరే కదా, 100 అయింది, 101 కదా అని చెప్పేసి నువ్వు 4 + 1 వేసుకోకూడదు. 101 వచ్చింది అంటే 101 to 150. 101 to 150 50 క్యూబిక్ మీటర్ కాబట్టి 1 అడిషనల్ శాంపుల్ మనం తీసుకోవాలి కాబట్టి 4 + 1 + 1 4, 5, 6 అంటే 6 శాంపుల్స్ మనం తీసుకోవాలని దాని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి 50 క్యూబిక్ మీటర్ ఎడిషనల్ చొప్పున అదనంగా మనం ఒక ఎడిషనల్గా ఒక శాంపుల్ అనేది తీసుకోవాలి. మళ్ళీ చెప్తా చూడండి, ప్రతి 50 క్యూబిక్ మీటర్ చొప్పున అదనంగా మనం ఒక శాంపుల్ అనేది మనం తీసుకోవాలి. ఆర్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫ్రెండ్స్, టెస్ట్ స్పెసిమెన్స్, టెస్ట్ శాంపుల్స్, అలాగే యాక్సెప్టెన్స్ క్రైటీరియా, క్యాలిక్యులేషన్ పార్ట్, దీనికి సంబంధించిన అన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా మనం ఒక్కొక్క క్లాస్లో మనం నేర్చుకుందాం. ఆర్ యూ క్లియర్? థ్యాంక్ యూ. I hope you understand. Friends, kindly subscribe, like, comment and don't forget to share. Thank you.